కాండం 12వ అధ్యాయంలో, నెక్స్ట్ లేవికాండం 15వ అధ్యాయంలో స్త్రీ శరీరం మందు స్రావం ఉన్న ఎడల ఆమె ఏది ముట్టుకున్న అపవిత్ర మగును అంటాడు కదా. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా డైరెక్ట్ అప్లై చేసుకుని ఇప్పుడు దానికి మాట్లాడారు. అక్కడ కాంటెక్స్ట్ అది కాదు. అదే సార్, అది దాని గురించి ఏమంటారు మీరు? అక్కడ కాంటెక్స్ట్ అది కాదు. స్త్రీకి స్రావం ఉన్నప్పుడు ఆమె ఎందుకు ముట్టుకోవద్దంటారంటే ఆమె అప్పుడు బలహీనంగా ఉంటుంది, లేకపోతే ఆమెలో ఉన్న జీవమును మెల్లిమెల్లిగా రక్తమును జీవముతో పోల్చారు కాబట్టి జీవము యొక్క స్రావము జరుగుతుంది. ఆమెకు పని చెప్పద్దు, ఆమెను రెస్ట్ ఇవ్వండి, ఆమెకు వేరు వేరు సామాజిక కార్యకలాపాలలో చోటక్కర్లేదు అని చెప్పారే కానీ ముట్టుకుంటే ఇదైపోద్ది, పట్టుకుంటే పట్టుచీర ఏం చెప్పలేదు. అదంతా లేదు. బ్రహ్మాండంగా దేవుని బల్లలో చేయి వేయండి, బ్రహ్మాండంగా ప్రార్థన చేయండి, బ్రహ్మాండంగా బైబిల్ చదవండి. మీరు మీ శరీర సౌష్ఠవాన్ని దేవుడే నిర్మించాడు. మీరు దేవుని స్వరూపము, దేవుని పోలికలో ఉన్నారు. మీలో ఉన్నటువంటి స్త్రీ ధర్మము దేవుడే అమర్చాడు. ఆ దేవుని అమరిక ఎలా అపవిత్రమవుతుంది? అపవిత్రం కాదు. అది ఆ దేవుడిచ్చినటువంటి ఆ ధర్మము చాలా శ్రేష్టమైన ధర్మం. ఒక్కొక్కసారి అంటే నేను నా భార్య మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటాం. ఇట్ ఈజ్ ఏ బ్లెస్సింగ్. అది చాలా, దాన్ని ఏమంటారు, శ్రేష్టమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం కారణంగానే హవ్వ అయ్యింది. అంటే జీవమున్న ప్రతిదానికి తల్లి అయ్యింది. అది లేకపోతే తల్లి ఎలా అవుతుంది? రెండో పురుషుడు అవుతాడు. ఏం లాభం లేదు. అది కాదు. సో మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్నప్పుడు స్త్రీ ప్రార్థించవచ్చు, ఆరాధన చెయ్యొచ్చు. మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్నప్పుడు స్త్రీ దేవుని బల్లలో పాల్గొనవచ్చు, కలిసి భోంచేయచ్చు. మన దేవుడు అయ్యప్ప స్వామి కాదు.